యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నేను నిన్ను గూర్చి సంతోషించుచున్నాను, నీ నామమును కీర్తించదన. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఇది విజయానంద కీర్తన. దావీదుకు కలిగిన విజయాలను బట్టి దావీదు ఈ మాటలు పలుకుచూ ఉన్నాడు. అయితే దావీదుకు కలిగిన విజయం దేవుడిచ్చినదేనని, తన చాతుర్యం లేక తన పరాక్రమం వల్ల లభించినది కాదని అతనికి తెలుసు. అందువల్ల మహిమంతా దేవునికే ఆపాదిస్తున్నాడు. దేవుని పట్ల తన ఉల్లాసాన్ని వెల్లడించే 4 మాటలు ఈ ఆరంభ వచనాల్లో దావీదు వాడుచున్నాడు. మొదటిగా దేవుని స్తుతిస్తాను అంటున్నాడు. రెండవదిగా ఆయనను, ఆయన నామమును ప్రసిద్ధి చేస్తాను అంటున్నాడు. మూడవదిగా ఆయనలో నేను ఎల్లప్పుడూ సంతోషిస్తాను అంటున్నాడు. నాలుగవదిగా ఆయనను మాత్రమే నేను కీర్తిస్తాను అని అంటున్నాడు. ఇట్టి ఆలోచన, ఇట్టి ఉద్దేశము మనలో కూడా కలిగి ఉంటే అది మనకెంతో ధన్యత. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లప్పుడూ నిన్ను గూర్చి సంతోషించే భాగ్యాన్ని మా అందరికి నీ దినాన్ని దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.